హాయ్ గైస్, వెల్కమ్ టు అశ్విత్ ఇన్స్టిట్యూట్. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వరు అండ్ డ్రైవర్కి రీజనింగ్లో మనకి 30 మార్క్స్ అనేవి ఉన్నాయి. సో ఆ రీజనింగ్లో భాగంగా సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి కొన్ని క్వశ్చన్లు చూసుకుందాం గైస్, ఓకేనా? సో చూసుకుందాం. ఇక్కడ డైరెక్షన్ 1 to 5 క్వశ్చన్స్ ఉన్నాయంటున్నాడు. చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, 9 మంది స్నేహితులు PQRSTWXY మరియు జెడ్లు ఉత్తరం వైపున ఎదురుగా సల్లరేఖలో కూర్చున్నారు. సేమ్ అదే క్రమంలో కాదు అంటున్నాడు. సో 9 మంది ఫ్రెండ్స్ ఉన్నారనమాట. 1 2 3 4 5 6 7 8 9 ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, ఎక్స్కి కుడివైపున ఎంతమంది కూర్చున్నారో ఎడం వైపు కూడా అంతే మంది కూర్చున్నారు అంటున్నాడు. సో దీని అర్థం ఏంటంటే, సో ఎక్స్ అనేది సెంటర్ ఆఫ్ పాయింట్లో ఉంటారు అనమాట. ఓకేనా? మొత్తం ఎంతమంది ఉన్నారు? 9 మంది. 9 మందిలో సెంటర్ అంటే ఎంత? 5th ఉంటుంది. ఇటువైపు 4 ఇటువైపు 4 అంటే మధ్యలో వస్తారు. మధ్యలో అంటే ఇక్కడ 1 2 3 4 5 ఇక్కడ ఎక్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ అది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే, క్యూకి ఎడం వైపున పి రెండో స్థానంలో కూర్చోవాలంటున్నాడు. ఓకేనా? ఇక్కడ క్యూకి ఎడం వైపున రెండో స్థానంలో ఎవరు కూర్చోవాలంటున్నాడు? పి కూర్చోవాలంటున్నాడు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, పీకి కుడివైపు నుండి 5వ స్థానంలో ఎక్స్ కూర్చోవాలి అంటున్నాడు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే, ఎక్స్కి ఎడం నుండి 2వ స్థానంలో డబ్ల్యూ ఉంది అంటున్నాడు. ఎక్స్కి ఎడం వైపున 2వ స్థానంలో ఎవరు ఉండాలంటే డబ్ల్యూ ఉండాలంటున్నాడు. ఓకే. ఇంకోటి ఏంటంటే, టీవై లేదా ఎస్లలో ఎవరో చివరిలో కూర్చోకూడదు అంటున్నాడు. ఓకే. ఎస్ మరియు జెడ్ మధ్య ఒకే ఒక్క వ్యక్తి కూర్చోవాలి అంటున్నాడు. ఓకేనా? ఓకే. ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు చూడండి సార్. ఇక్కడ ఏంటంటే, పీకి కుడివైపు నుండి 5వ స్థానంలో ఎస్ కూర్చోవాలి అంటున్నాడు. ఇన్ కేసు నేను పి ఇక్కడ తీసుకొని 5వ స్థానంలో ఎస్ కూర్చోవాలంటున్నాడు. 1 2 3 4 5 ఇన్ కేసు ఇక్కడ నేను ఎస్ కానీ తీసుకున్నట్లయితే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి, ఎస్ మరియు జెడ్ మధ్య ఒకే వ్యక్తి కూర్చోవాలంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఇంకేం లేవు కదా. సో ఆ లెక్క నేను ఏంటంటే, పి ఇక్కడ తీసుకుంటున్నా. పి నుంచి 5వ స్థానంలో ఎస్ కూర్చోవాలంటున్నాడు. 1 2 3 4 5 ఓకేనా? 5లో ఎవరు కూర్చోవాలి? ఎస్ కూర్చోవాలంటున్నాడు. ఇంకోటి ఏంటంటే, ఎస్ మరియు జెడ్ మధ్య ఒకే వ్యక్తి కూర్చోవాలంటున్నాడు. అప్పుడు ఎస్కి జెడ్కి మధ్య ఒకే ఒక్క వ్యక్తి ఉండాలన్నప్పుడు అప్పుడు ఇక్కడ జెడ్ నేమ్ పెట్టుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఒక పాయింట్ ఉందని చూడండి, క్యూకి ఎడం వైపున పి రెండవ స్థానంలో కూర్చోవాలంటున్నాడు. సో ఆ లెక్క నేను క్యూ ఇక్కడ తీసుకుంటున్నా. క్యూకి ఎడం వైపున రెండో స్థానంలో పి కూర్చోవాలంటున్నాడు. ఓకే. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ చూడండి, టీవై లేదా ఎస్లలో ఎవరో చివరిలో కూర్చోకూడదు అంటున్నాడు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే, వై అనేది ఎక్స్కి పొరుగు వ్యక్తి కాదు అంటున్నాడు. ఎక్స్ పక్కన వై కూర్చోకూడదు అంటున్నాడు. సో ఇంకెవరో రెండు ఆల్రెడీ ఎస్ చివరిలో లేడు, ఇంకా టీవై మాత్రం చివరిలో కూర్చోకూడదు అంటున్నాడు. సో ఆ లెక్కన ఏంటంటే, ఇంకెవరు మిగిలారు మనకి? ఆర్ అనేది ఎడం వైపు చివరిలో కూర్చున్నాడు. సో ఆ లెక్కన ఏంటంటే, నేను ఆల్రెడీ ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చా చూడండి, వై అనేది ఎక్స్కి పొరుగు వ్యక్తి కాదన్నప్పుడు. సో అప్పుడు ఏంటంటే, మనకి ఇక్కడ టీ వచ్చి ఇక్కడ వై వస్తుంది అనమాట. సో ఇదనమాట సిట్టింగ్ అనేది. ఓకేనా? సో ఈ సిట్టింగ్ బేస్ చేసుకొని మనకి ఒక 5 క్వశ్చన్లు ఇచ్చాడు. 5 క్వశ్చన్లు ఏంటంటే చూసుకుందాం ఒకసారి. ఓకేనా? ఓకే గైస్, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఒకసారి మనం. మొత్తం 9 మంది అక్షరక్రమంలో లేదా ఎడమ నుంచి కుడికి కూర్చొని ఉంటే ఎంతమంది వ్యక్తులు మారురు అంటున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది చేసాము. సో వాడు అది బేస్ చేసుకొని మనకు ఆల్ఫాబెట్ క్రమంలో ఉంటే ఎంతమంది ప్లేసెస్ చేంజ్ అవ్వరు అని అడుగుతున్నాడు. సో ఒకసారి చూద్దాం. మనకు వచ్చిన సిట్టింగ్ ఏంటిది? ఆర్పి డబ్ల్యూక్యూ ఎక్స్ టీ ఎస్ వై జెడ్. మనకు వచ్చిన సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇది. వాడు ఇచ్చినది ఏంటిది? PQRSTWXYZ. సో దీన్ని బేస్ చేసుకొని ఎంతమంది ప్లేసెస్ చేంజ్ అవ్వరు అని అడుగుతున్నాడు. సో ఈ బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి ప్లేసెస్ చేంజ్ అవ్వంది ఎవరెవరు అంటే YZ. సో YZ. సో వీళ్ళిద్దరు మాత్రమే ప్లేసెస్ చేంజ్ అవ్వలేదు. సో మనకేంటంటే ఓన్లీ 2 పర్సన్స్ అనే వ్యక్తులు చేంజ్ అవ్వలేదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే,
రేఖ యొక్క బాగా చివరిలో కూర్చున్న సరైన జత క్రింది వాటిలో ఏది అంటున్నాడు. సో మనకి ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ అని చేసాం కదా, అందులో ఎడంవైపు చివరన అండ్ కుడివైపు చిన్న ఎవరున్నారో కనుక్కోమంటున్నాడు. సో మనకు వచ్చిన సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంది? ఆర్పి డబ్ల్యూక్యూ ఎక్స్ టీ ఎస్ వై జెడ్ మనకు వచ్చింది ఏంటి? ఇదనమాట. ఓకేనా. సో వాడేందంటే ఎడంవైపు చివరన ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. ఎడంవైపు చిన్న ఆర్ కూర్చుంది, కుడివైపు చివరన జెడ్ కూర్చుంది. సో మనకేంటంటే ఆర్ జెడ్ పేరు ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వారిలో టీ మరియు వై మధ్యలో ఖచ్చితంగా ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. వై మరియు టీ మధ్యలో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. సో చూసుకుందాం. మనకు వచ్చిన సిట్టింగ్ ఏంటిది? ఆర్పి డబ్ల్యూక్యూ ఎక్స్ టీ ఎస్ వై జెడ్. సో టీకి వైకి మధ్యలో ఖచ్చితంగా ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. టీకి వైకి మధ్యలో ఎవరు కూర్చున్నారు? ఓన్లీ ఎస్ మాత్రమే కూర్చోంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వారిలో క్యూ యొక్క కుడివైపున రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. క్యూకి రైట్ సైడ్లో సెకండ్ ప్లేస్లో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. సో మనకేం సిట్టింగ్ వచ్చింది? ఆర్పి డబ్ల్యూక్యూ ఎక్స్ టీ ఎస్ వై జెడ్. వాడు ఏమడుగుతున్నాడంటే క్యూ యొక్క కుడివైపున రెండో స్థానంలో ఎవరు అంటున్నాడు. క్యూ యొక్క కుడివైపున రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారు? మనకి టీ కూర్చొని ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది వారిలో డబ్ల్యూ యొక్క కుడివైపున 5వ స్థానంలో కూర్చున్నది ఎవరు అని అడుగుతున్నాడు. సో డబ్ల్యూ యొక్క రైట్ సైడ్లో 5th ప్లేస్లో ఎవరు కూర్చున్నారు అని అడుగుతున్నాడు. సో చూద్దాం. మనకు వచ్చిన సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏంది? ఆర్పి డబ్ల్యూక్యూ ఎక్స్ టీ ఎస్ వై జెడ్. సో డబ్ల్యూకి రైట్ సైడ్ 5th ప్లేస్లో ఎవరు కూర్చున్నారు? మనకి 1 2 3 4 5 5th ప్లేస్లో మనకి వై కూర్చొని ఉంది. సో వై ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకేనా. సో ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మొబైల్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.